రామ్ చరణ్ ఎప్పుడైతే గేమ్ చేంజర్ మూవీ స్టార్ట్ చేశాడో ఆ మూవీ మొదలుపెట్టిన ముహూర్తం బాలేదేమో లేదా ఇంకేదేమైనా కానీ మూవీ గురించి ప్రతి అప్డేట్లో చరణ్ అన్న ఫ్యాన్స్కి నిరాశ ఎదురవుతుంది. మొన్ననే మూవీ షూటింగ్ అయిపోయింది, ఇంకా మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారేమో అనుకుంటున్న ఫ్యాన్స్కి పానకంలో పొడకల డైరెక్టర్ శంకర్ భారతీయుడు 2 మూవీ రిజల్ట్ ఇప్పుడు చరణ్ అన్న ఫ్యాన్స్ని కంగారు పెడుతుంది. అయితే భారతీయుడు 2 మూవీ ఇంపాక్ట్ గేమ్ చేంజర్ మూవీపై ఉంటుందా? గేమ్ చేంజర్ మూవీ ఫ్లాప్ అవుద్దా? రాజమౌళితో తీసిన మూవీ తర్వాత వచ్చిన నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అవుద్దా? ఇన్ డెప్త్ గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో హాయ్ మూవీ లవర్స్, వెల్కమ్ టు మూవీ క్లాక్. చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత వీడియోస్ పెడుతున్నా. ఇప్పటి నుండి కంటిన్యూగా ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి. సో మన ఛానల్ కి కొంచెం సపోర్ట్ ఇచ్చి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక మ్యాటర్ లోకి వెళ్దాం. డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న పొలిటికల్ యాక్షన్ మూవీ గేమ్ చేంజర్. RRR మూవీ తర్వాత పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ ని సంపాదించుకున్న చరణ్ నెక్స్ట్ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. డైనమిక్ డైరెక్టర్ శంకర్ తో చరణ్ నెక్స్ట్ మూవీ వస్తుందని అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ఫ్యాన్స్ లో ఎంత జోస్ అయితే వచ్చిందో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే శంకర్ తో చరణ్ అన్న మూవీ ఎందుకు కమిట్ అయ్యారా బాబు అని ఫ్యాన్స్ అంత నిరాశగా ఉన్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన శంకర్ భారతీయుడు 2 నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఇక శంకర్ పని అయిపోయింది. గేమ్ చేంజర్ మూవీ కూడా 100% ఫ్లాప్ అని సోషల్ మీడియాలో ఒకటే రచ్చ. ఆల్రెడీ మూవీ షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు మూవీ స్టోరీలో ఏమైనా చేంజెస్ చేయడానికి కూడా పాసిబుల్ లేదు. ఇంకా గేమ్ చేంజర్ మూవీ కూడా భారతీయుడు 2 మూవీ లానే ఫ్లాప్ అవ్వడం ఖాయమని కొంతమంది అనుకుంటున్నారు. బట్ వెయిట్, గేమ్ చేంజర్ మూవీ 100% బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది, దీంట్లో డౌటే లేదు. శంకర్ పని అయిపోవడం కాదు, గేమ్ చేంజర్ మూవీతో డైరెక్టర్ శంకర్ మాస్ కంబ్యాక్ ఇస్తాడు. అసలు గేమ్ చేంజర్ మూవీ హిట్ అవ్వడానికి ఎలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. నంబర్ 1, గేమ్ చేంజర్ మూవీ స్టోరీ శంకర్ది కాదు. గేమ్ చేంజర్ మూవీ స్టోరీ ఫేమస్ రైటర్ అండ్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజుది. పిజ్జా, జిగర్ తాండా, మహాన్, జిగర్ తాండా, XX లాంటి సూపర్ హిట్ మూవీస్ కి స్టోరీ రైటర్ కార్తిక్ సుబ్బరాజే. తన మూవీ స్టోరీస్ రెగ్యులర్ స్టోరీస్ లా కాకుండా చాలా డిఫరెంట్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. కార్తిక్ సుబ్బరాజు స్టోరీతో వస్తున్న గేమ్ చేంజర్ మూవీ పక్క బ్లాక్ బాస్టర్ హిట్ అవుద్ది. యాక్చువల్లీ ఈ స్టోరీ విన్నాక ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ మూవీని పవన్ కళ్యాణ్ గారితో తీద్దాం అనుకున్నారట. సో ఈ మూవీ స్టోరీ అంత ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుంది. రంగస్థలం మూవీ తర్వాత చరణ్ స్టోరీ సెలక్షన్ లో చాలా కేర్ తీసుకుంటున్నాడు. రంగస్థలం, RRR, ఇప్పుడు గేమ్ చేంజర్ అండ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో మూవీ. ఈ మూవీస్ కూడా చాలా కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నాయి. యాక్చువల్ గా రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీలో తండ్రి కొడుకు పాత్రలో నటిస్తున్నాడు. చరణ్ తన కెరీర్ లో ఇప్పటి వరకు ఇలాంటి పాత్రలో నటించలేదు. నంబర్ 2, భారతీయుడు 2 మూవీ ఇంపాక్ట్ ఆన్ గేమ్ చేంజర్. భారతీయుడు 2 మూవీ రిలీజ్ అయ్యింది, ఫ్లాప్ అయ్యింది. సో ఈ మూవీ రిజల్ట్ శంకర్ గారి నెక్స్ట్ మూవీ గేమ్ చేంజర్ పై పడుతుందా అంటే అస్సలు పడదు. వై? బికాస్ భారతీయుడు 2 మూవీ స్టోరీ అండ్ గేమ్ చేంజర్ మూవీ స్టోరీ కంప్లీట్ గా డిఫరెంట్. యాక్చువల్ గా భారతీయుడు 2 మూవీని సింగిల్ పార్ట్ గా తీద్దాం అనుకున్నారట శంకర్ గారు. బట్ ప్రొడక్షన్ డిఫరెన్సెస్ వల్ల, లైకా ప్రొడక్షన్ ఫోర్స్ వల్ల భారతీయుడు 3 కూడా తీయాల్సి వచ్చింది. భారతీయుడు 3 ట్రైలర్ బాగుంది. యాక్చువల్ గా స్టోరీ మొత్తం భారతీయుడు పార్ట్ 3 లోనే ఉంది. పార్ట్ 2 అండ్ 3 కలిపి సింగిల్ పార్ట్ గా భారతీయుడు 2 తీస్తే బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యేది. సో ఒక మూవీ హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఫస్ట్ స్టోరీ బాగుండాలి. సో గేమ్ చేంజర్ స్టోరీ విషయంలో అలాంటి భయాలేం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నంబర్ 3, రామ్ చరణ్ బాక్స్ ఆఫీస్ స్టామినా. RRR మూవీ తర్వాత రామ్ చరణ్ ఆచార్య మూవీలో ఒక రోల్ చేశాడు. దాదాపు 3 years తర్వాత గేమ్ చేంజర్ మూవీ రాబోతుంది. ఫ్యాన్స్ ఈ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం కంటే కూడా చరణ్ అన్నని స్క్రీన్ పై చూడాలనే ఎక్సైట్మెంట్ ఎక్కువగా ఉంటుంది. సో మూవీ బాగుంది అనే చిన్న టాక్ వచ్చినా ఆ మూవీని బ్లాక్ బాస్టర్ హిట్ చేయగల సత్తా చరణ్ అన్నకి ఉంది. RRR మూవీతో పాన్ ఇండియా వైజ్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న రామ్ చరణ్ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని నార్త్ అండ్ సౌత్ ఇండస్ట్రీస్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నాయి. సో గేమ్ చేంజర్ మూవీ కొంచెం హిట్ టాక్ తెచ్చుకున్నా కూడా దానిని బ్లాక్ బాస్టర్ హిట్ చేయగల స్టామినా చరణ్ అన్నది. నంబర్ 4, ఎక్స్పెక్టేషన్స్. యాక్చువల్ గా మూవీపై ఎక్స్పెక్టేషన్స్ అనేవి శంకర్ గారి మీద లేదు, కానీ చరణ్ అన్నపై ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు ఉంటాయి. గేమ్ చేంజర్ పై ఎక్స్పెక్టేషన్స్ జస్ట్ రామ్ చరణ్ హీరో అని పెరుగుతాయి. బట్ శంకర్ ఇప్పుడు ఫ్లాప్స్ లో ఉండడం వల్ల గేమ్ చేంజర్ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ తగ్గడం కూడా మంచిదే. సో గేమ్ చేంజర్ మూవీపై కూడా కొంచెం తక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో మూవీ చూస్తే కొంచెం హిట్ టాక్ వచ్చిన బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడం పక్కా. నంబర్ 5, ఆఫ్టర్ రాజమౌళి మూవీ. రాజమౌళితో మూవీ తీసిన తర్వాత ఆ హీరో తీయబోయే నెక్స్ట్ మూవీ పక్క ఫ్లాప్ అని రికార్డ్స్ చెప్తున్నాయి. RRR మూవీ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చింది. సో చరణ్ నెక్స్ట్ మూవీ కూడా ఫ్లాప్ అవుద్ది అనే సెంటిమెంట్ మన టాలీవుడ్ లో ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఒకంత అది కూడా నిజమే. బట్ ఇక్కడ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీకి ఆ సెంటిమెంట్ అస్సలు వర్కౌట్ కాదు. ఎందుకంటే RRR మూవీ తర్వాత రామ్ చరణ్ ఆచార్య మూవీలో యాక్ట్ చేశాడు. ఆచార్య మూవీలో చరణ్ది చిన్న రోల్ ఏం కాదు. మూవీ స్టోరీ మొత్తం చరణ్ క్యారెక్టర్ బేస్ చేసుకుని రన్ అవుద్ది. సో RRR మూవీ తర్వాత చరణ్ ఆచార్య మూవీలో నటించాడు. ఆ మూవీ కూడా ఫ్లాప్ అయింది. గతం గత. ఇక గేమ్ చేంజర్ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడమే తర్వాయి. సో భారతీయుడు మూవీ ఇంపాక్ట్ గేమ్ చేంజర్ మూవీపై 1% కూడా ఉండదు. ఇక్కడ ఉన్నది బాక్స్ ఆఫీస్ అమ్మమ్మగుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. సో గాయస్, ఇది ఇవాల్టి టాపిక్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.